Hey everyone, how are you people? Welcome to me Monica. This is Monica. సో ఇప్పుడు మా జర్నీ ఎటువైపు అంటే కటిక వాటర్ ఫాల్స్కి. సో కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు అప్ టు సర్టెన్ డిస్టెన్స్ మాత్రమే మన ఓన్ వెహికల్స్లో వెళ్ళగలం. దాని తర్వాత మన ఓన్ వెహికల్స్ని అలౌ చేయరు. బికాస్ ఆ కటిక వాటర్ ఫాల్స్కి ఇచ్చిన ప్లేస్ కానీ అక్కడ ఉన్న ప్లేస్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ అంట. సో సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ ప్రొవైడెడ్ ఫ్యూ వెహికల్స్. సో ఆ వెహికల్స్ ఉంటాయి. పర్ వెహికల్ లైక్ 8 మెంబర్స్ని తీసుకుంటారు. ఈచ్ కాస్ట్ 200 పడుతుంది అనమాట. టోటల్ 8 మెంబర్స్కి 1500 అవుతుంది. సో ఆ వెహికల్స్లో మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఆ వెహికల్స్ ఎందుకు వెళ్ళాలి, అసలు ఆ వెహికల్స్లోనే ఎందుకు వెళ్ళాలి అనేది కూడా చెప్తాను. ఫస్ట్ మేము ఈ వెహికల్ ఎక్కేటప్పుడు ఏంటిది ఇంత డొక్కులా ఉంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళే వే చాలా హారిబుల్గా ఉంది. ఓన్లీ ఈ వెహికల్స్ అయితేనే మనం అక్కడ వెళ్ళగలం అన్నట్టు అనిపించింది అనమాట. గోయింగ్ ఆన్ త్రూ అప్ టు సర్టెన్ డిస్టెన్స్ రోడ్ మంచిగానే ఉంటుంది. దాని తర్వాత రోడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్టోన్స్. ఫుల్గా స్టోన్స్ అవి ఉంటాయి. అటు ఇటు షివర్ అయిపోతుంటుంది అనమాట వెహికల్. ఈ వెహికలే దుక్కు అయిపోయింది అంటే జస్ట్ ఇమాజిన్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ఓన్ కార్ ఆర్ బైక్. అసలు మళ్ళీ ఇంకా మనం వెహికల్ బ్యాక్కి తెచ్చుకోలేమన్నమాట. అదేదో మూవీలో చూపించినట్టు డోర్ ఒకళ్ళు సీట్ ఒకళ్ళు వెనక్కి పట్టుకొని నడుచుకుని వచ్చేయడమే, అట్లా అయిపోతుంది అనమాట. సో గోయింగ్ ఆన్ త్రూ చాలా గ్రీనరీ ఉంది. గ్రీనరీ గురించి నేను చెప్పక్కర్లేదు బికాజ్ యూ పీపుల్ కెన్ పీప్ త్రూ మై వీడియో. లైక్ మీరు చూడొచ్చు వాట్ ఆల్ ద థింగ్స్ వర్ దేర్. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ రోడ్ అయితే జిగ్జాగ్ మేనర్లో ఉంది. అండ్ మేము వెళ్ళే వేలో వి గాట్ లైక్ అక్కడక్కడ కొన్ని స్టోన్స్ ఉండి అక్కడ వాటర్ ఫ్లోట్. ఐ థింక్ ఆ కటిక వాటర్ ఫాల్స్లోంచి వచ్చే వాటరే ఈ ఆల్ త్రూ వే వస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, బట్ ఆ వేలో అయితే వాటర్ అది వచ్చిందనమాట. ఐ హ్యావ్ స్పీడ్ అప్ మై వీడియో బికాజ్ యూ గెట్ బోర్డ్ by watching like continuous the travel and all, but I hope you people will get certain sort of information about the way of the way was there, so that మీకు ఏంటి అంటే ఒక ఐడియా ఉంటుంది కదా ఇట్లా ఉంటుంది ట్రావెల్ అని చెప్పేసి. అండ్ నేను చెప్పాను కదా అప్ టు సర్టెన్ డిస్టెన్స్ రోడ్ బాగుంది, తర్వాత మంచిగా లేదు అని చెప్పి. యూ కెన్ సీ దట్ రోడ్ అసలు ఫుల్ ఆఫ్ స్టోన్స్ అనమాట. వెహికల్ని ఒక విధంగా కుదిపేసింది, మామూలుగా కాదు, ఏదో డబ్బాలో గురకరాలు వేసి ఊపినట్టు అనిపించింది. సో అప్ టు సర్టెన్ మాత్రమే మనకి వెహికల్ వస్తుంది. దాని తర్వాత మనం హాఫ్ అన్ అవర్ వాక్ చేయాలన్నమాట. ఆల్రెడీ వెహికల్ ఇచ్చే దగ్గర మాకు చెప్పాడు హాఫ్ అన్ అవర్ అని చెప్పి, కానీ నేను అదైతే వినలేదు. పార్క్ ఆఫ్ కార్ అన్నారు. దాని తర్వాత హాఫ్ అన్ అవర్ వాక్ చేయాలి అని చెప్పాడు అని. నేనేంటి అంటే ఓన్లీ 10 minutes వాక్ అని చెప్పి నేను అనుకున్నా. సో నేను క్యాలిక్యులేటెడ్గా స్టెప్స్ అన్నీ వేసేసి ఆఫ్టర్ 10 minutes ఐ వాజ్ ఆస్కింగ్ హిమ్ అనమాట వెస్ ద వాటర్ ఫాల్స్. ఈ సెడ్ ఓన్లీ 10 minutes కదా అని చెప్పి. బట్ హీస్ టెల్లింగ్ మీ హీ డిడ్ంట్ టెల్ దట్ 10 minutes అని చెప్పలేదు. హీ వాజ్ టెల్లింగ్ అస్ హాఫ్ అన్ అవర్ వాక్ చేయాలి సార్ అని చెప్పాడు. వేర్స్ యువర్ ఇయర్స్ యూ హ్యావ్ కెప్ట్ అని చెప్పి అడిగారు. సో ఐ ఫెల్ట్ లైక్ ఓకే జస్ట్ హాఫ్ అన్ అవర్ కాబట్టి లెట్స్ వాక్ అని చెప్పి అనుకున్నాను. హాఫ్ ద వే నేను ఏమంటారు కొంచెం హుషారుగా ఉండడానికి ట్రై చేశాను బై క్లాపింగ్, స్టెప్పింగ్ హార్డ్, వాకింగ్ సమ్వాట్ ఫాస్ట్, అట్లా ఏదో మేనేజబుల్ థింగ్స్ అంటారు కదా. బికాస్ ఐఎమ్ అన్ యాక్టర్, ఐ స్టార్టెడ్ యాక్టింగ్ ఫర్ ఫ్యూ మినిట్స్. చెప్తున్నా కీప్ ఇట్ ఇన్ మైండ్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఆఫ్టర్ దట్ ఏంటి అంటే ఇఫ్ ఐ స్టార్ట్ యాక్టింగ్ ఆల్సో మై ఎనర్జీ లెవెల్స్ వర్ సో లో. ఎందుకు అంటే అది మనకి నడుస్తున్నప్పుడు వీఆర్ క్లైంబింగ్ అప్ ఆన్ ద మౌంటైన్ అని చెప్పి మనకు అస్సలు అర్థం కాదు. ఏదో స్లోప్ వేలా అనిపిస్తుంది అనమాట. సో కొంచెం డిస్టెన్స్ ఎక్కినాక మనకు అర్థమవుతుంది మనం ఏదో ఎక్కేస్తున్నాము అని చెప్పి తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే వి స్టార్ట్ లూజింగ్ అవర్ ఎనర్జీ. సో మధ్యలోనే మనకి అర్థమవుతుంది అనమాట వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ద మౌంటైన్, లైక్ వీఆర్ క్లైంబింగ్ ద మౌంటైన్ అని చెప్పేసి. అండ్ వే కూడా అంత క్లియర్గా ఉండదు మనకి, స్టోన్స్ గజిబిజి గందరగోళంగానే ఉంటుంది. అక్కడ ఆ వేలో నడిస్తే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 5 to 4 hours ఆఫ్ కంటిన్యూస్ జిమ్ అనమాట. లైక్ మనం కంటిన్యూస్గా వర్కౌట్స్ 4 to 5 hours చేస్తే ఎంతో అక్కడ వర్క్ అంతా.
సో మధ్యలో మాకు కొన్ని స్టాల్స్ కనిపించాయి, అక్కడ కూర్చున్నాం. వీ హ్యావ్ సమ్ రెస్ట్ అనమాట, లేదు అంటే నడవడం చాలా కష్టం. సో వచ్చి అక్కడ కూర్చున్నాం. అక్కడ ఒక నాకు మనిషి కనిపిస్తే స్టార్టెడ్ ఇంటి. మీరు ఎక్కడ ఉంటారు? మీరు ఎలా వస్తారు? నడుచుకుని వస్తారా? ఎంత దూరమా? అదేలే, మంచి జిమ్లో ఉన్నట్టున్నారు. ఓకే, థ్యాంక్ యూ. యూ గోయింగ్, కమింగ్ బాగా. The camera is running behind Bhargav. Now Bhargav is going to see waterfalls. మీరెక్కడ ఉంటారా ఆంటీ? మీరు కూడా నడిచి వస్తారా? ఏదైనా వెహికల్ ఉంటుందా మీకు? నడిచి వచ్చినా మీకు ఆలస్యం రావట్లేదు, అక్కడి నుంచి ఇవన్నీ పట్టుకుని వస్తారా? అమ్మా బాబోయ్. కొండల్లోకి వెళ్ళాలన్నమాట. ఇప్పటి వరకు ఒక దారి అయితే ఇక్కడ నుంచి ఇంకొక దారి. అక్కడ స్టెప్స్లా కొన్ని స్టోన్స్ పేరుస్తూ ఉంచారనమాట. కింద అన్న వాళ్ళని అడిగితే స్టోన్స్ ఎటుంటే ఆ డైరెక్షన్లో వెళ్ళిపోండి, మీకు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది అని చెప్పారు. స్టార్టింగ్ 3-4 స్టెప్స్ బాగానే ఎక్కేసానండి. దాని తర్వాత నడుము పట్టేసింది, ఇంకా నా వల్ల కాలేదు. ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడ కూర్చోడం స్టార్ట్ చేశాను, అయిపోయా. యూ కెన్ సీ మీ రైట్, 1/2 hour వాక్. మామూలుగా లేదు, హాఫ్ ఆఫ్ ద స్కై నడిచినట్టుంది. అంత నడిచినా కానీ ఇంకా మేము వాటర్ ఫాల్స్ రీచ్ అవ్వలేదు, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడలేదు అనమాట. యూ కెన్ లిజన్ ద వాటర్ సౌండ్, చాలా క్లియర్గా, చాలా వండర్ఫుల్గా వస్తుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఈవెన్ టాక్ ఆల్సో, కానీ మీ అందరికీ తెలియాలి అని చెప్పి కంటిన్యూస్లీ షూటింగ్ ఇట్ అనమాట. సో ఇక్కడ ఒక బ్రిడ్జ్లా ఉంది, ఈ బ్రిడ్జ్లో వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఐ విల్ షో యూ దాట్. ఓకే, ఓకే, ఏ నడిచేసాను. కళ్ళు బాధిస్తున్నాయి. ఇలా ఉన్నవి ఏం వాక్ చేస్తామండి అయినా కానీ మీకోసం వాక్ చేస్తున్నాను, మీకు వాటర్ ఫాల్స్ చూపిద్దామని చెప్పి వచ్చేసాం. అక్కడెక్కడ నుంచో పడుతుంది, ఆల్ ద వే త్రూ స్కై. అట్లా పడి ఎట్లా వస్తుంది అనమాట. అటు కూడా వచ్చింది. ఇదంతా వాటర్ ఫాల్సే. సో ఫైనల్లీ ఆ డెస్టినేషన్ కటికి వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోయాం. ఆ వాటర్ ఫాల్స్ చూడ్డానికి ఇట్స్ సో గుడ్. తప్పకుండా అరకు వస్తే కటికి వాటర్ ఫాల్స్కి మాత్రం తప్పకుండా రండి, ఖచ్చితంగా రండి. ఆల్ ది పీపుల్ ఆర్ ట్రయింగ్ టు క్లైంబ్, కానీ అప్పటికే ఆవేశం వచ్చేస్తుంది అనమాట. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నేమ్డ్ యాజ్ మౌనికా చౌదరి సజెస్టెడ్ మీ టు విజిట్ అండ్ కమ్ కటికి వాటర్ ఫాల్స్. సో తన రిక్వెస్ట్ పైన వచ్చాను. మౌని, నువ్వు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే నాకు పుడుసు కారిపోయింది పిల్ల నువ్వు సజెస్ట్ చేసిన ప్లేస్ చూడడానికి. బట్ ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ సజెస్టింగ్. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. Hope you enjoyed by seeing the waterfalls and the way I traveled. So if you like this video, please do like, share and comment, and do not forget to subscribe to my channel Meeto Me Monica. Keep smiling, stay positive, test negative. Signing off.